హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బుల్లి చౌదరి వ్లాగ్స్. సో ఇవాళ మనం నెల్లూరు జిల్లాలోని స్టోనస్పేటలోని కన్యకా పరమేశ్వరి గుడి ఉత్సవాలు ఎలా జరుగుతాయో చూసేద్దాం. సో ఇవాళ మొదటి రోజు సందర్భంగా గుడిని ఎలా డెకరేట్ చేశారో చూసేయండి. సో ఇప్పుడే ఇది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. సో ఎంట్రన్స్ ఆర్చ్లో నుంచి మనం ఇప్పుడు వెళ్తూ ఉన్నాము. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశాడో. మల్టీ కలర్స్ క్లాత్స్ ఉపయోగించి డెకరేషన్ చేశారండి. అండ్ దెన్ లైటింగ్స్ కూడా అలాగే హ్యాంగ్ చేశారు. అండ్ ఇదంతా ఎంట్రన్స్ అండి, గుడి లోపలికి వెళ్ళేదానికి దారి. సో అటుపక్క ఇటుపక్క మనకి ఏదన్నా చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి షాప్స్ ఉంటాయండి. లైక్ గాజులు అండ్ క్లిప్స్ అండ్ పిల్లలకి బొమ్మలు అట్లాంటివి. సో ఇక్కడ అంతా మనము ఇప్పుడు చెప్పులు వదులుకోవాలండి గుడి లోపల ముందుకు వెళ్ళే లోపల. సో సైడ్ అటు ఇటు చెప్పల్స్ని వదిలేయాలి. సో దాని తర్వాత ఇది బయట ఎంట్రన్స్ అండి. చూడండి అటుపక్క ఇటుపక్క అమ్మవారి యొక్క విగ్రహాలు ఉన్నాయి. అండ్ మెయిన్ ఆర్చ్ వచ్చి ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. సో ఇప్పుడు మనము లోపలికి ఎంటర్ అవుదామండి. సో ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అవుతూ ఉన్నాము. ఇది క్యూ లైన్ అనమాట. సో ఫస్ట్ ఇప్పుడే గడప దాటి లోపలికి ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ క్యూ లైన్స్ అనేది పెట్టి ఉన్నారు. సో క్యూ లైన్లో మనల్ని పాస్ అయ్యేటట్టు చేశారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యూ లైన్స్ పెట్టున్నారండి, సో దట్ క్రౌడ్ అనేది కంట్రోల్ అవ్వడానికి. సో ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఒక డెకరేషన్ చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి ఉన్నారు. సో అది ఇప్పుడు మనము చూసేద్దాము. సో చూడండి అమ్మవారిని అక్కడ అలంకరించి పెట్టి ఉన్నారు. సో పూజారి కూడా ఉన్నారు. మనము దర్శనం చేసుకోవాలంటే అక్కడ దర్శనం చేసుకోవచ్చు. సో అమ్మగారి విగ్రహం చూడండి అలంకరణలో ఎంత అందంగా ఉందో. అసలు అమ్మవారు వెలిగిపోతూ ఉన్నారు ఈ డెకరేషన్లో. సో అందరూ కలిసి అమ్మవారికి ఒక్కసారి దండం పెట్టుకోండి. ఏమన్నా కోరికలకు ఉంటే అవి కోరుకోండి. మా కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఏదన్నా మొక్కుకుంటే అవి ఆ కోరికలను తీరుస్తుందండి. సో ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ అయితే లోపల కూడా మేము 108 చుట్లు తిరిగే వాళ్ళమండి గుడి లోపల. సో ఇప్పుడు జనాభా ఎక్కువ అయ్యారని చెప్పి సో తిరగనియ్యట్లేదు. సో ఇప్పుడు మనము మెయిన్ గుడి లోపలికి వెళ్తున్నామండి. ఇది మెయిన్ గుడి యొక్క ఆర్చ్ అండి. సో ఇది దాటి లోపలికి వెళ్తే అది లోపలంతా గుడి ప్రాంగణం అండి. సో ఆ ఎదురుగ్గా కనపడుతుంది కదా, అదే అమ్మవారు ఉండే మెయిన్ గర్భ గుడి. సో ఇప్పుడు చూడండి లోపలంతా మనం చూపించేస్తున్నాము. సో పైన చూడండి అండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో అమ్మవార్లు అందరినీ పెట్టున్నారండి. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమ్మవారి యొక్క అవతారాలు ఉన్నాయి. సో వాటిని కూడా డెకరేట్ చేసి పెట్టున్నారు. సో మేము విఐపి దర్శనం ఉంటే సో ఆ సైడ్ నుంచి వెళ్ళామండి సో దర్శనానికి. సో ఇది ఎంట్రన్స్ అండి అమ్మవారి గుడి దర్శనం చేసుకోవడానికి. సో ఇప్పుడు మేము అందులోకి వెళ్తున్నాము. అదే అమ్మవారి యొక్క విగ్రహం అండి. చూడండి మా అమ్మవారు ఎంత బాగా వెలిగిపోతున్నారు. అండ్ దెన్ ఇవి ఇంకా అవతారాలండి, మొత్తంతో అవతారాలు. సో ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉందండి. సో ఇప్పుడు చూడండి మనం లోపల ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపుల్స్ అండి ఇవన్నీ. సో ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క దేవుడు ఉంటారండి. విఘ్నేశ్వర స్వామి, శివుని విగ్రహము, అండ్ దెన్ రాధాకృష్ణుడి విగ్రహాలు, రాముని విగ్రహాలు, అండ్ ఆంజనేయ స్వామి. సో ఇలాగా దేవతలందరూ టెంపుల్స్ ఉన్నాయండి అక్కడ. వాటిని కూడా అందంగా డెకరేట్ చేశారు. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దేవుణ్ణి చూపిస్తూ ఉన్నానండి. సో వాటిని అన్నిటినీ మీరు చూసేయండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. సో ఇక్కడ ప్రజలందరూ ఈ 9 నవరాత్రులప్పుడు వచ్చి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ చేసి ఉంటే సో వాటిలన్నిటిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారండి. సో మాకు అయితే ఈ అమ్మవారు బాగా పవర్ఫుల్ అండి ఈ నవరాత్రుల్లో. ఇప్పుడు బయటకు వెళ్ళే దారిలో కూడా డెకరేషన్ చూపిస్తున్నానండి. ఒకసారి డెకరేషన్ మొత్తము చూసేయండి. చూడండి అమ్మవార్లందరూ ఎంత అందంగా ఉన్నారో. ఇదంతా పైన డెకరేషన్ అండి. సో ఇప్పుడు అయితే ఇది ఎగ్జిట్కు వెళ్ళే దారండి. సో ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంటారు. చూడండి అక్కడ ప్రసాదాలన్నీ ఇస్తున్నారు. సో ఇది బయట అమ్మవారి కోసం ఊరేగింపు కోసం పెట్టిన విగ్రహం అండి. సో ఊరేగింపు చేస్తారు అమ్మవారిని. సో ఇవాళ వచ్చి కోలాటం అండి. సో చూడండి అక్కడ అందరూ కలిసి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. సో అమ్మవారిని ఆ పాటలతో నృత్యాలన్నీ వేస్తూ ఉన్నారండి. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రజలు కూడా అక్కడ కూర్చొని వాటిని వీక్షిస్తూ ఉన్నారు. సో చూడండి వీళ్ళందరూ మా అమ్మవారిని చూడడానికి వచ్చిన భక్తులు. వాళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని వాళ్ళు చేస్తున్న నృత్యాలన్నింటినీ చూస్తూ ఉన్నారండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.